హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అనేది ప్రమాదంలో ఉంది అని చెప్పి ఆ, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీని గురించి కన్నయ్య నాయుడు బృందం వచ్చింది అక్కడికి, ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి. ప్రజెంట్ ఇప్పుడే సందర్శించారు, చూశారు మొత్తం. అక్కడ అంటే నిన్న ఒక 3 బోట్లు అనేది రివర్స్లో వచ్చి అక్కడ ఢీకొనడం వల్ల ప్రకాశం బ్యారేజ్ గేట్లు దెబ్బతిన్నాయి, ప్రమాద శాతంలో ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు. దీన్ని ఈరోజు బృందం వచ్చి సందర్శించింది. ఆయన ఏం చెప్తున్నారంటే, గేట్లు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం జరగలేదంట, కానీ ఓన్లీ పిల్లర్ వెయిట్ మాత్రం డ్యామేజ్ జరిగింది, దాన్ని రీప్లేస్ చేస్తాము అని అంటున్నారు. ఆ పిల్లర్ వెయిట్ వల్ల, అది బోట్లు రివర్స్లో దాన్ని గుద్దడం వల్ల ఆ పిల్లర్ వెయిట్ అనేది కొంచెం డ్యామేజ్ జరిగింది. గేట్లు అయితే సురక్షితంగానే ఉన్నాయి, డ్యామ్ అయితే బాగానే ఉందని చెప్పి చెప్తున్నారు. డ్యామ్కి అయితే ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. జస్ట్ ఓన్లీ పిల్లర్ వెయిట్ అనేది మాత్రమే దెబ్బతిన్నది, దాన్ని రీప్లేస్మెంట్ చేస్తాము అని అంటున్నారు. దానికి సంబంధించి కూడా అధికారులతోటి మాట్లాడారు. ఆ పిల్లర్ వెయిట్ అనేది దానికి సంబంధించింది, దాన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడానికి, ఇప్పుడు అంటే వరద ఫుల్గా ఉంది కదా, కొంచెం వాటర్ తగ్గిన తర్వాత దాన్ని అయితే రీప్లేస్మెంట్ చేస్తారంట. అప్పటి వరకు కొంచెం డ్యామ్కి అయితే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు డ్యామ్ వల్ల, వాటర్ వల్ల అని చెప్పారు. థ్యాంక్ యూ.